ఈరోజు మనం వినబోతున్న కథ నిజమైన నిధి, ద రియల్ ట్రెజర్. అనగనగా ఒక గ్రామంలో ఒక ముసలి రైతు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వారు చాలా సోమరిపోతులు. ఏ పని చేయకుండా రోజంతా తిరుగుతూ ఉండేవారు. రైతుకు వయసు పైబడింది. తన కొడుకుల భవిష్యత్తు గురించి ఆయనకు చాలా చింతగా ఉండేది. చనిపోయే ముందు ఆయన తన కొడుకుల్ని పిలిచి ఇలా అన్నాడు: మన పొలంలో పూర్వీకులు దాచిన ఒక గొప్ప నిధి ఉంది. నేను చనిపోయాక మీరు ఆ పొలం తవ్వి ఆ నిధిని పంచుకోండి అని చెప్పాడు. కొద్ది రోజులకి రైతు చనిపోయాడు. కొడుకులు నిధి కోసం ఆశగా పొలానికి వెళ్ళారు. నిధి ఎక్కడ ఉందో తెలియక పొలం అంతా అంగుళం అంగుళం తవ్వారు. కానీ ఎక్కడా బంగారం కానీ నగలు కానీ దొరకలేదు. వారు చాలా నిరాశ చెందారు. అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన, ఎలాగో పొలం తవ్వారు కదా, కొన్ని విత్తనాలు వేయండి అని సలహా ఇచ్చాడు. వారు అలాగే చేశారు. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పొలంలో బంగారు రంగులో మెరిసే పంట పండింది. ఆ పంటను అమ్మి చాలా డబ్బు సంపాదించారు. అప్పుడు వారికి అర్థమైంది, తండ్రి చెప్పిన నిధి అంటే అది కష్టపడితే వచ్చే ఫలితమని. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, సోమరితనాన్ని వదిలి కష్టపడితేనే నిజమైన సంపద దక్కుతుంది.